అద్విత ఆర్మీ ఛానల్ నుంచి మీకు కొంత సపోర్ట్ చేయాలని ఆశతో మేము వచ్చాం. మనం ఇప్పుడు వైజాగ్ దువ్వాడ స్టేషన్లో ఉన్నాము. దువ్వాడ నుంచి విజయవాడ వెళ్తున్నాము. ఎందుకంటే విజయవాడ నుంచి మనకి ఒక సహాయం కోరారు. అది సహాయం చేయడం ఎంతో మనము విజయవాడ వెళ్తున్నాము ఈ దినము. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? గట్టి మాట్లాడండి. మీ పేరేంటండి? సత్యనారాయణ గారు. మీ పేరు? పుష్పలత గారు. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరు అమ్మాయి. చిన్న ఆవిడ. మీ సిస్టర్ ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నారా? రీసెంట్గా మీ మదర్ చనిపోయారని తెలిసింది. ఎలా చనిపోయారు ఆంటీ గారు? అయితే ఫస్ట్ గ్యాస్ ఉందని మా 15-20 వేలు హాస్పిటల్ పెట్టాము. ఓకే. అక్కడ ఏం నయం అవ్వట్లేదు. నయం అవ్వకపోతే ఏంటంటే హాస్పిటల్ చెప్పలే. లాస్ట్లో ఇంకా కరెక్ట్గా చనిపోతుందని 7 రోజుల ముందర అలాగా వేరే హాస్పిటల్లో చూపిస్తే అంత ముందర వారికి ఏమన్నారంటే పేరుపోతా, అంత ప్రాబ్లం ఏం లేదు అన్నట్టు మాట్లాడారు. తర్వాత బయాప్సీ అదంతా తెస్తే లాస్ట్ లో బయటపడింది క్యాన్సర్ అని చెప్పి. ఫస్ట్ నుంచి కూడా మీరు ఏదో గ్యాస్ ప్రాబ్లం అనుకున్నారు, పెద్ద ప్రమాదం కాదని మామూలుగా చిన్న ఇబ్బంది అనుకున్నాం. వెళ్ళిన ప్రతి చోట ఏం ప్రాబ్లం లేదు, మెడిసిన్ వాడితే చాలా అని చెప్పేసారు. లాస్ట్ లో ఇంకా క్యాన్సర్ అని తెలియదు. ఇలా అమ్మకి ఎప్పటి నుంచి బాగుండట్లేదు? 6 months నుంచి. 6 months నుంచి బాగుండలేదా? దాని ముందు బాగానే ఉండేదా? అమ్మ ఏం చేసేది? జాబ్ చేసేది అమ్మ? హౌస్ వైఫ్. అమ్మ ఇంట్లో హౌస్ వైఫ్. మీరేం పని చేస్తారండి? వడ్రింగ్ పని చేస్తారు, కార్పెంటర్. ఇప్పుడు చేస్తున్నారా మీరు? ఇప్పుడు పనికి వెళ్తున్నారా? రెగ్యులర్గా వెళ్తున్నారా? అంటే మీకు కొంచెం హెల్త్ బాగుండదు, మీరు పని చేయట్లేదు అని చెప్పి తెలిసింది. మీరు పని ఇప్పుడు చేస్తున్నారు, వెళ్తున్నారా? సెక్యూరిటీగా చేస్తున్నారు ఇప్పుడు డ్యూటీ. మీకు ఎంత వస్తుంది నెలకి? 12-13 వేలు వస్తుంది. ఆ వచ్చే 12-13 వేలతోనే ఇద్దరు పిల్లలు మీరు చూసుకోవాలి. ఓకే. అంటే కార్పెంటర్ పని చేయలేక, లేదంటే పనులు లేక? తల్లి మీరేం చదువుతున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అక్క వచ్చేటప్పటికి తను కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నారా? యాక్చువల్లీ నేను అమ్మకి ఆపరేషన్ ముందే రావాలి. యాక్చువల్లీ అమ్మ ఆపరేషన్కి ముందే మనల్ని హెల్ప్ అడిగారు. మరి కాకపోతే మనకున్న సిచ్యువేషన్ ప్రకారం మనకి రాలేకపోయే షెడ్యూల్ బిజీ ఉండడం కూడా. కాకపోతే లాస్ట్ తెలిసింది ఏంటంటే అమ్మ ఇలా చనిపోయారని చెప్పేసి, సరే ఎట్లయినా సరే వాళ్ళకి అవసరం ఉంటుంది అని చెప్పి తెలిసి ఈరోజు రావడం జరిగింది. రీజనబుల్ కావడం చాలా సంతోషంగా ఉంది. మా అద్విత ఆర్మీ ఛానల్ నుంచి మీకు కొంత సపోర్ట్ చేయాలని ఆశతో మేము వచ్చాం. అద్విత ఆర్మీ అనే ఛానల్ నుంచి. తీసుకోండి.
ఈ డబ్బులతో పిల్లల్ని మంచి చూసుకోండి, సరేనా? ఏం చేస్తారు డబ్బులు? డబ్బులు పిల్లలే పిల్లలే దీనికి వాళ్ళ చదువులకి వాళ్ళకి కోర్స్ చేయాలన్నా చేయించండి, వాళ్ళకి జాబ్స్ వచ్చేలాగా, సరేనా? మీరు కూడా మీకు కలిగిన పని చేయండి, అవును ఖాళీగా కూర్చుంటప్పుడు. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళకి ఇంట్లో చేయాలి, కాబట్టి వాళ్ళకి కలిగింది, ఓకేనా? మీకు కలిగింది చేసి వాళ్ళు తృప్తిగా చూడాలి. వాళ్ళకు ఇంట్లో అయ్యే వరకు కూడా మీదే బాధ్యత. అదే కదా. తల్లి లేదు కదా, తల్లి ఉందనుకోండి సమస్య తల్లితో పంచుకుంటుంది. ఇప్పుడు తల్లి లేదు కాబట్టి తల్లి అయిన తండ్రి 2 మీరే. ఇంకా ఆ ప్రేమను మీరే చూపించాలి, వాళ్ళ దగ్గరికి ఉండి మీరు చూసుకోవాలి, ఓకేనా? సంతోషమా? ఓకే సార్. సరేనా? మన ప్రభుత్వం ఏం చేయకపోయినా మన దేవుని ప్రేమ చేస్తారు, అదే ఓకేనా? సంతోషం, హ్యాపీగా ఉండండి. చనిపోయేది కదా, మొన్న చనిపోయేది కదా, చనిపోయినప్పుడు కూడా మన ఏది మన చర్చి వల్ల అన్నిటికీ ఆడుకున్నాం మొత్తం. ఓకే, మన చుట్టాలు బంధువులు ఎవరు రావాలి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. యాక్చువల్లీ వాళ్ళ మదర్కి బాగాలేనప్పుడే మనం రావాలి, మరి అప్పుడు మనకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు మనం వచ్చాం. మనకు కలిగిన సహాయం మనం చేసాం. ఈ అద్విత ఆర్మీ ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అంటే మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహం తెలపండి. మీరు కూడా